సిద్ధమని చెప్పి ప్రతి పేదవాడు తల్లి ఏబిఎన్ విలేకరణ కాబట్టి దాడి చేసి వదిలేశారు. అదే రాధాకృష్ణ, రామోజీరావు, బిఆర్ నాయుడు, ఆ పౌడర్ డబ్బా గాడు వచ్చారనుకో, చెప్పేది నా అడిగేవో చెప్తాను, మళ్ళీ మాడతాయి. అడిగేవి నువ్వే కదా. ఇప్పుడు 10 లక్షల మంది ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సైకో అని, జగన్మోహన్ రెడ్డి దొంగ అని, జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం సర్వనాశనం చేయడం చెప్పే నా కొడుకులు ఎవరు? ఆ ఏబిఎన్, TV5, ఈటీవీ, ఆ పౌడర్ డబ్బా ఛానల్, ఈ నలుగురే కదా. వాళ్ళు విలేకరులు వచ్చారు కాబట్టి కొట్టు వదిలేశారు. అంతమందిలోకి రావచ్చా? మేము బ్యాన్ చేసాం. ఎందుకు రావటం, ఎందుకు బ్యాన్ చేసాం, ఎందుకు వచ్చి తన్నులు తింటాం? అంతమంది మాపు జనంలో ఎవడెవరిని కొడతాడు అని తెలుస్తుందా? ఎవరన్నా ఆపగలరా? ఎవరన్నా కంట్రోల్ చేయగలరా? ఇప్పుడు మేము కొట్టమని చెప్పు, మాపు జనంలో కొడితే కూరుకుంటారా? అదే రాధాకృష్ణ, రామోజీరావు, బిఆర్ నాయుడు, ఆ పౌడర్ డబ్బా కూడా వస్తే ఏమయ్యేది? కీలు ఏలు తీసేవారు, తర్వాత మమ్మల్ని అనేవారు. దయచేసి వైఎస్ఆర్సీపీ పబ్లిక్ మీటింగులు మాపుగా జనం, కార్యకర్తలు, నాయకులు వచ్చినప్పుడు మీరు వస్తే రండి. కానీ ఆ ఏబిఎన్, ఆ TV5, ఆ ఈటీవీ, ఆ మహా న్యూస్ ఇటువంటి లోగోలు పట్టుకు రామాకండి. పాత్రికేయ మిత్రులకు విజ్ఞప్తి. ఈరోజు మాజీ మంత్రి కోడళ్ళని పాత్రికేయ మిత్రులపై దాడి చేసిన దానిపైన ఖండిస్తాడనుకుంటే ఆయన వైఎస్ఆర్ పార్టీ చేసిన నాయకుల విషయాలపైనే వాళ్ళు వివిధ రకాలతో పాత్రికేయులు దేనిపైన అక్కడ ఎందుకు వెళ్ళారు అని చెప్పడం సమంజసం కాదంటూ డోర్ APMF ద్వారా ఖండిస్తున్నాము. అదేవిధంగా పాత్రికేయులంటే ప్రజాప్రతినిధులకు, ప్రజలకు వార్తలుగా ఉన్న వ్యక్తులు, ప్రోటోకాల్ ప్రకారంగా వార్తలుగా వెళ్ళిన వ్యక్తులపై దాడి చేయడం ఎంతవరకు సమంజసమని మేము హెచ్చరిస్తున్నాం. కోడళ్ళని వైఎస్ఆర్ పార్టీ మంత్రిగా ఉంటూ, మాజీ మంత్రిగా ఉండి, ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉంటూ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం మంచి పద్ధతి కాదు. ఏదైనా పాత్రికలపై దాడి చేస్తే తీవ్రంగా ఖండించాల్సిందిపై సమర్థించుకోవడం మంచి పద్ధతి కాదంటూ డోర్ APMF ద్వారా ఖండిస్తూ వి నాగరాజు వడ్డే డోర్ APMF అధ్యక్షుడిగా మాట్లాడుతున్నాను. జర్నలిస్ట్ పై దాడులను ఖండించాలి, జర్నలిస్ట్ పై దాడులను ఖండించాలి, 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 ఖండించాలి.